కిందటి నెల ఈఎన్టీ పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చిన వారిలో సుమారు 50% పైగా గొంతు నొప్పి, మాట మారడం, గొంతు ఇరిటేషన్తో వచ్చిన పేషెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. దీనికి గల కారణాలు, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ మా డాక్టర్ గారు ఏవివి హేమంత్ ఎంఎస్ ఈఎన్టీ సర్జన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. యా సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, మెయిన్ ఈ గొంతు సమస్యలకి కారణం ఏంటి సార్? ఇప్పుడు నేను చెప్పిన గొంతుగా మారడం కానీ, మాట మారడం కానీ, లైక్ గొంతు నొప్పి కానీ, గొంతు ఇరిటేషన్, దీనికి సంబంధించిన ఇవి రావడానికి గల కారణాలు ఏంటి అసలు? జనరల్గా గొంతుకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ అనేవి ఫస్ట్ రీజన్ కింద వస్తుంది. పైగా పర్టికులర్గా ఏంటి అంటే వాతావరణ మార్పుల్లో ఎక్కువగా చూస్తాము. జనరల్గా కామన్ కోల్డ్స్, దీంట్లోని జలుబు, దగ్గు, జ్వరం అనేవి చూస్తాం. ఈ జలుబు, దగ్గులో దగ్గు ఎక్కువగా ఉండడం వల్ల వోకల్ కార్డ్స్ దగ్గర వాపులాగా వచ్చి దాంట్లోని మనం మాట మారడం, గొంతు ఇరిటేషన్, గొంతు నొప్పి చూస్తాం. రెండో కారణం వచ్చేసి సైనసైటిస్లో ఎలర్జీలు. దీంట్లో కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది. ముక్కులోని వచ్చే కఫం ఏదైతే ఉంటుందో అది వెనక్కి వెళ్ళి ఆ గొంతు దగ్గర నుంచి మనం మింగుతాం. జనరల్గా ఎలర్జిక్ రియాక్షన్ ఏదైతే ఉంటుందో అది ఇరిటేషన్ క్రియేట్ చేయడం వల్ల అక్కడ మళ్ళీ వాపు, నొప్పి, మాట మారడం అనేవి జనరల్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ మూడో రీజన్ వచ్చేసి, ఇది పైనుంచి 2 రీజన్స్ చెప్పాం కదా, ఇప్పుడు కింద నుంచి రీజన్ గ్యాస్ట్రైటిస్ కూడా వన్ ఆఫ్ ద రీసెంట్గా స్టార్ట్ అయిన మెయిన్ ప్రాబ్లం ఈ గొంతు నొప్పికి. దానికి కారణం ఏంటి అంటే, ఇంతకుముందు గ్యాస్ట్రైటిస్ అనేది ఓన్లీ పొట్ట వరకు లేదా అంటే పొట్ట నుంచి ఛాతీ వరకు మాత్రమే ఉండేది. దాన్ని గ్యాస్ట్రో ఈసోఫేగియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటారు. ఇది ఇక్కడ వరకు వచ్చినంత వరకు అయితే హార్ట్ ప్రాబ్లమా లేదంటే గ్యాస్ ప్రాబ్లమా అన్న ఇష్యూ వరకు ఉండేది. కానీ ఇది ఎప్పుడైతే గొంతులోకి వస్తుందో, ఇది ఎప్పుడు చూసినా గొంతులో ఇరిటేషన్, నాకు ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అన్న ఫీలింగ్స్ తోటి వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో దీనికి బేసిక్గా కారణం ఏంటి అంటే సెడెంటరీ లైఫ్, తినిన తర్వాత కదలకపోవడం, ఎక్సర్సైజ్లు అవి తక్కువ చేయడం, వీటి వల్ల వచ్చే ప్రాబ్లం. రెండవది, మనం చేసే పని కూడా కూర్చొని చేసే పని ఎక్కువైంది తప్ప తిరిగి నడిచి బరువులెత్తి చేసే పనులు తగ్గిపోయినాయి. తినే ఫుడ్లో జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ బాగా ఎక్కువయ్యాయి. ఇంతకుముందు పులుసులు, చార్లు, వాటరీ ఫుడ్స్ ఎక్కువ ఉండడం వల్ల గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ ఉండడం వల్ల కిందకి వెళ్తూ గ్యాస్ట్రైటిస్ అనేది తక్కువ ఉండేది. ఇప్పుడు రీసెంట్గా ఏంటి అంటే ఫ్రైస్, హార్డ్గా ఉండి స్వీట్గా ఉండేవి పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది స్లోగా అవుతుండడం వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ అనేది గొంతులోకి వచ్చేస్తుంది. సో ఈ యాసిడ్ రిఫ్లెక్స్ ఎప్పుడైతే గొంతులోకి వస్తుందో దీన్ని మనం లారింగో ఫారింజియల్ రిఫ్లెక్స్ డిసీజ్, LPRD అంటాం. సో దిస్ ఈజ్ సెకండరీ స్టేజ్ టు గ్యాస్ట్రైటిస్ అని చెప్పి అనుకోవచ్చు. గ్యాస్ట్రిక్ యాసిడ్, పొట్టలో ఉండాల్సిన గ్యాస్ట్రిక్ యాసిడ్ పైకి వచ్చి గొంతులోకి వచ్చి గొంతులోని ఏంటి అంటే ఆ మ్యూకోజా ఏదైతే ఉంటుందో స్కిన్, దాన్ని కాలిపోయేలాగా చేస్తుంది. అంటే యాసిడ్ వచ్చిన దగ్గర కాలిపోతుంది. గొంతులోనున్న స్కిన్ కాలిపోతుందో మన బాడీ ఏం చేస్తుంది అంటే దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అని చెప్పి మ్యూకస్ తయారు చేస్తారు. ఈ మ్యూకస్ తయారు చేయడం వల్ల బాగా గొంతులో ఇరిటేషన్గా ఉండడం, ఏదో గొంతులో ఉన్నది అనే ఫీలింగ్, ఎప్పుడు దాన్ని ఏదో రకంగా బయటికి పంపించాలని పొడి దగ్గు. తర్వాత వచ్చేసి ఆ యాసిడ్ వల్ల ఎప్పుడైతే కాలిపోతుందో స్కిన్, అప్పుడు ఆటోమేటిక్గా సెల్స్ చుట్టుపక్కల ఉన్న లేయర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాపు రావడం వల్ల స్పేస్ తగ్గుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వోకల్ కార్డ్స్ మధ్యలో గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ రావడం వల్ల మాట మారడం అనేది చూస్తాం. సో జనరల్గా 3 కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తుంది. అయితే ఏది మన ప్రాబ్లం అనేది ముందుగా చూసుకోవాలి. ఇప్పుడు రైట్ నౌ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం 1 సీజనల్, 2 గ్యాస్ట్రైటిస్. ఈ 2 కూడా మెయిన్గా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్గా ఇప్పుడు ఉన్నాయి. ఎందుకు అంటే బయట ఎండ ఎక్కువ ఉన్నది, నీళ్ళు తక్కువ తాగుతున్నారు, అండ్ ఫుడ్ కూడా ప్రాపర్ ఫుడ్ లేకపోవడం వల్ల ఇట్లా రిఫ్లెక్స్ వల్ల ఎక్కువగా వస్తుంది. ఈ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఒకసారి మనకు చూపించడానికి ఏమన్నా అవకాశం ఉంటుందా ఈ ఎండోస్కోపీలో? యా, డెఫినెట్లీ అండి. మనకి ఎండోస్కోప్స్ ఉన్నాయి అండ్ వీఆర్ హ్యావింగ్ లేటెస్ట్ మోడల్స్ ఆల్సో. స్ట్రైకర్ దీంట్లో ఉన్నాయి. దీన్ని ఎండోస్కోప్ అంటాము. సో ఇప్పుడు ఎండోస్కోపిక్గా దిస్ ఈజ్ అ పేషెంట్ హూ ఈస్ హ్యావింగ్ ద సేమ్ ప్రాబ్లం. తనకే అదే గొంతు నొప్పి, గొంతులో గరగర అని చెప్పొచ్చారు. సో ఇప్పుడు తనలోని ఎలా ఉన్నదో చూపిద్దాం. ఒకసారి నాలుగు బయటికి చెప్పండి. నేను నాలుగు పట్టుకుంటాను, కంగారు పడకండి. ఓకే. ఈ చూసారా అక్కడ వాపు, ఆ రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా వాపు. సో దానివల్ల ఏంటి అంటే తినకి ఇంకా గ్యాప్ రాలేదు, కానీ ఆ వోకల్ కార్డ్స్లో మధ్యలోని ఏదైతే ఉన్నదో అక్కడ గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రావడం వల్ల మాట మారడం అనేది చూస్తాం జనరల్గా. సార్, ఈరోజు ఈ అమ్మాయి చెవిలోంచి నీరు కారడం, నొప్పితో వచ్చింది. ఈ సమస్య ఈ అమ్మాయికి 4 రోజుల నుంచి ఉంది. ఇలాంటి సమస్యలతో మన హాస్పిటల్కి ఎక్కువ మంది వస్తున్నారు. దీనికి కారణాలు ఏంటి, అసలు ఎందుకు ఇలా వస్తుంది ఒకసారి చెప్పగలరా, ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యా, డెఫినెట్లీ అండి. ఇది జనరల్గా ఏంటి అంటే చిన్నప్పటి నుంచి కానీ లేదు అంటే కొన్ని రోజులుగా కానీ చెవిలోని ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల కానీ, లేదు అంటే జలుబు చేయడం వల్ల, లేదు అంటే ఇన్బోర్న్ డిసీజెస్ కొన్ని ఉంటాయండి, కొలెస్టిటోమా అంటాం. వీటి వల్ల సాధారణంగా వచ్చే ప్రాబ్లం ఇది. ఇది ఎలా అంటే మనకి నోట్లో ఉమ్మ ఎలాగైతే వస్తుందో
ముక్కులో నుంచి కఫం ఎలాగైతే వస్తుందో అలాగే చెవిలో కూడా నీళ్లు వస్తాయి. అది వస్తూ దానంతలో అవి మన సిస్టమ్, మన బాడీ ఏంటి అంటే క్లియర్ ఆఫ్ చేసుకోవడానికి, క్లీనింగ్ చేసుకోవడానికి తయారయ్యే సిస్టమ్ అనమాట ఇది. ఎప్పుడైతే మనం ఆవలించినప్పుడు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చెవికి అంటే మనం ఆవలించినప్పుడు చెవి బ్లాక్ అయిపోయిన సెన్సేషన్ వస్తుంది. అంటే చెవికి ముక్కుకి ఒక కనెక్షన్ ఉంటుంది. ఇది ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో, జలుబు చేసినప్పుడు, ఎలర్జీ ఉన్న పేషెంట్స్లోని జనరల్గా ఈ చెవికి ముక్కుకి ఉన్న కనెక్షన్ బ్లాక్ అయిపోతుంది. ఇది బ్లాక్ అయినప్పుడు చెవి లోపల వైపు నీళ్ళు చేరుకొని ఆ క్లీన్ అవ్వాల్సిన వాటర్ బయటికి పోలేక లోపల ఇరుక్కుపోయి అది కన్నం పెట్టుకొని బయటకు వస్తుంది. ఇది ఒక ప్రాబ్లం. ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ బయట నుంచి లోపలికి వెళ్తాయి, అక్కడ వినికిడి పొరని కొరికేసి అంటే కన్నం పెట్టేస్తుంది. కన్నం పెట్టేసి అది ఇంకా లోపలికి వెళ్ళడం వల్ల కూడా వచ్చే రెండో ప్రాబ్లం. అండ్ మూడోది వచ్చేసి కొలెస్ట్రామా అంటాం. అదేంటి అంటే స్కిన్ ఉండకూడని ప్లేస్లో ఉండడం వల్ల మన డిఫెన్స్ సిస్టమ్, మన బాడీ డిఫెన్స్ సిస్టమ్ దాన్ని క్లియర్ ఆఫ్ చేయడం కోసం అని చెప్పి ఫైట్ చేసేటప్పుడు ఇంకొక రకంగా ఇన్ఫెక్షన్ అయ్యి లోపల నుంచి బయటికి కన్నం పెట్టుకొని వచ్చి చీమలాగా వస్తుంది. సో ఇట్లా 3 రకాలు ఉంటుంది. వీటిలోని ఎక్కువగా చూసేది ఏంటి అంటే చిన్నప్పటి నుంచి జలుబులు అవి చేయడం వల్ల, ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ఉండడం వల్ల ఈ చెవికి ముక్కుకి ఉన్న కనెక్షన్ బ్లాక్ అయిపోయి దానిలో నుంచి పొరలో నిండిపోయి, పొర వెనకాతల నిండిపోయి వాటర్ నిండిపోవడం వల్ల కన్నం పెట్టుకొని బయటకు వస్తుంది. సో ఎక్కువగా ఇది లాంగ్ స్టాండింగ్ ఉంటుందండి. అంటే ఎక్కువ కాలం నుంచి ఉంటుంది, పట్టించుకోకుండా ఎప్పుడైతే పెయిన్ వస్తుందో అప్పుడు మాత్రం జనరల్గా పేషెంట్స్ హాస్పిటల్కి ఎక్కువగా వస్తారు. లేదు అంటే మనం చిన్నప్పుడు అంటే సుమారుగా ఒక 5 years నుంచి లేదంటే 1 year నుంచి కూడా చూస్తాం. పేషెంట్కి ఏమంటారు అంటే ఒక 70 years పేషెంట్ వచ్చారనుకోండి, సార్ నాకు చిన్నప్పటి నుంచి నాకు ఉన్నది సార్, నాకు చిన్నప్పటి నుంచి కారుతుంది, నాకు ఎప్పుడూ ఇబ్బంది లేదు, నాకు ఇప్పుడు ఇబ్బంది ఉన్నది అంటారు. సో బేసిక్గా ఏంటి అంటే అది ఎప్పుడైతే నొప్పి ఉండదో పేషెంట్కి చిన్నప్పటి నుంచి ఉండడం వల్ల పేషెంట్కి తెలియదు ఇది ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, ఇది నాన్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్, ఇది నార్మల్, ఇది ప్రాబ్లం అనే విషయం తెలియదు. కాబట్టి అది పెరుగుతూ అలవాటు పడిపోతారు. కాబట్టి వాళ్ళు ఒక 70 years ఆ టైం వచ్చేసరికి 60, 70 ఎనీథింగ్ అంటే పర్టికులర్ నేను 70 అని ఎందుకు చెప్తున్నానంటే ఆ ఏజ్లో కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఆ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉంటుంది కానీ తెలియకుండా వస్తారు. హీరింగ్ లాస్ అనేది అదే అంటున్నాను. ఇప్పుడు మీకు చిన్నప్పుడు వచ్చింది అంటే ఆ హీరింగ్ లాస్ అనేది కామన్గా ఉంటుంది. ఇప్పుడు మనకి డ్రమ్ ఉంటుంది, డ్రమ్ బాగా సాగదీసి ఆ లేయర్ని కట్టడం వల్ల కొడితే సౌండ్ వస్తుంది. అలాగే మన పొర కూడా సాగదీసి ఉంటుంది. అది ఎప్పుడైతే కన్నం పడిపోతుందో మనకి ఈ ఏజ్లో కానీ ఒక పర్టికులర్ ఏజ్ దాటిన తర్వాత అంటే వినికిడి శక్తి అన్నీ తెలిసిన తర్వాత అప్పుడు కనుక కన్నం పడినట్లయితే అప్పుడు డెఫినెట్గా తెలుస్తుంది, ఈ చెవి నార్మల్గా ఉంది, ఈ చెవి వినపడడం తగ్గింది అని తెలుస్తుంది. బట్ అదే చిన్నప్పటి నుంచి మీకు కన్నం పడిపోయి అలా ఉంటే మీకు అది డిఫరెన్షియేట్ మా పిల్లలకు తెలియదు కదా, అదే నార్మల్ అనుకొని వాళ్ళు పెరుగుతారు. అలా పెరగడం వల్ల వాళ్ళకి వినపడడం తగ్గినా అది వాళ్ళకి తెలియదు. డిఫరెన్షియేషన్ అనేది వాళ్ళు చేయలేరు, మనం తర్వాత చేయగలుగుతాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే పెయిన్ అంటారో పెయిన్ వచ్చినప్పుడే జనరల్గా మన దగ్గరకు వస్తారు, అప్పటి వరకు రారు. అది చెవిలో చీమ్ కారుతుందంటే టాబ్లెట్ వేసేసుకోవడమో డ్రాప్స్ వేసేసుకోవడమో చేస్తారు. బట్ అది కూడా ప్రాపర్ మెడికేషన్ తీసుకోవట్లేదు. సో వన్ ఆఫ్ ద కండిషన్స్ ఏంటి అంటే మనం ఇప్పుడు ఈ పేషెంట్ ఉన్నారు కదా తన్ని చూద్దాం ఒకసారి. సరే ఇప్పుడు చూసాం ఈ అమ్మాయికి రైట్ ఇయర్ ఏమో కన్నం పడి ఉంది, లెఫ్ట్ ఇయర్ ఏమో నార్మల్గా ఉంది. సో ఇప్పుడు మనం రైట్ ఇయర్కి ఏంటి మనం సర్జికల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందో, మందులు వాడితే ఏమైనా రికవరీ ఉంటుంది? ఇది లాంగ్ టర్మ్ అండి. లాంగ్ టర్మ్లో ఉన్నదానికి ఏంటి అంటే అయితే ఈ పాటికి కవర్ అయిపోవాలి. ఎప్పుడైతే కన్నం పడుతుందో ఎర్లీ స్టేజెస్లో వితిన్ 3 months లోపు కవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇది లాంగ్ స్టాండింగ్. తన హిస్టరీ చెప్తున్నది ఏంటి అంటే ఆల్మోస్ట్ ఒక 4-5 years బ్యాక్ నుంచి చెప్తున్నాను. సో ఇంకా దానికి ఏంటి అంటే కన్నంకి దానంతరం అది క్లోజ్ అవ్వడానికి, రిపేర్ అవ్వడానికి, మందులతో రెస్పాండ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్. బట్ మందులు ఇస్తాం. దేనికి ఇస్తాము అంటే చెవిలో చీమ్ కారడాన్ని నొప్పి తగ్గించడానికి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్ లాగా ఏదైతే అనిపిస్తుందో ఇన్ఫెక్షన్ కంట్రోల్ అవ్వడానికి, ఆ చీమ్ కారడం తగ్గడానికి మనం మెడిసిన్స్ ఇస్తాం. అది ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో వన్స్ ద ఇయర్ ఒకసారి ఆ చెవి ఎప్పుడైతే నార్మలైజ్గా అనిపిస్తుందో అప్పుడు మనం సర్జరీకి వెళ్ళి సర్జరీతోటే క్లోజ్ చేయాలి. పేరెంట్స్ సర్జరీ దీనికి మనం టింపనోప్లాస్టీ అంటామండి. హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాల్సి ఉంటుంది సార్? జనరల్గా కన్వెన్షనల్గా చేసినట్లయితే ఇయర్ బ్యాక్ నుంచి కట్ చేసి మొత్తం అంతా ఓపెన్ చేసి లోపల పొర వేసి కట్టవి కట్టి చేస్తారు. 3 days to 7 days మధ్యలోనే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్ ఆఫ్ ద పేషెంట్ అంటే ఆపరేషన్ టైంలో బట్టి మనం డిపెండ్ చేసుకొని 3 days to 7 days ఉంచుతారు. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇక్కడ హాస్పిటల్లో ఎండోస్కోపికల్గా చేస్తాం. ఓకే. సో బేసిక్గా ఏంటి అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ కల్లా మనం పంపించవచ్చు, జస్ట్ లైక్ ఎ డే కేర్. లోకల్లోనే చేస్తాం కాబట్టి పేషెంట్కి కూడా ఇంప్రూవ్మెంట్ అది ఖచ్చితంగా తెలుస్తుంది. దట్ సేమ్ డే బై ఈవినింగ్ కల్లా మీకు తెలుస్తుంది. అంటే హీరింగ్ ఇంప్రూవ్మెంట్ తెలుస్తుంది. అంటే లోకల్ అనస్థీషియా అయిపోతుంది, జనరల్ అనస్థీషియా అది ఏం అక్కర్లేదు. కాబట్టి రికవరీ బాగుంటుంది,
తర్వాత పేషెంట్కి కూడా తెలుస్తూనే ఉంటుంది. ఆపరేషన్ థియేటర్లో పేషెంట్ కూడా లోకల్గా చేస్తాం కాబట్టి పేషెంట్ చూడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు. పెద్ద కట్ కూడా ఉండకుండా, పెద్ద కట్ ఉండదు. కంప్లీట్గా ఇయర్ లోపల నుంచే వెళ్తాం, ఇయర్ లోపల నుంచే పొర వేస్తాం, ఇయర్ లోపల నుంచే క్లోజ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటి అంటే రికవరీ బాగుంటుంది. బై ఈవినింగ్ యూ విల్ బి కంప్లీట్లీ నార్మల్. సాయంత్రానికల్లా మళ్ళీ మీరు లేచి మీ పనులన్నీ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్స్ ఏంటి అంటే చిన్న చిన్న జాగ్రత్తలు చెప్తాం. ఆబ్వియస్లీ ఆపరేషన్ అయిన తర్వాత చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి. ఆ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వితిన్ 15 days కంప్లీట్లీ రికవరీ అనేది కనిపిస్తుందండి. సో బేసిక్లీ ఆల్ టైప్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ ట్రీట్మెంట్స్ ఫర్ ఇయర్, నోస్ అండ్ థ్రోట్, అంటే టాన్సిలైటిస్ కావచ్చు, ఎడ్నోడైటిస్ కావచ్చు, సైనసైటిస్ కావచ్చు, ఇక్కడ మన ఇయర్ కేసెస్ కూడా అన్నీ ఎండోస్కోపికల్గా చేస్తాం. ఆల్ టైప్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ treatments for ENT cases are available in Vishaka Hospital. Thank you, sir. Thank you.